హాయ్ హలో నేను మీ శ్రీ బాగున్నారా అందరూ? నేను కూడా చాలా బాగున్నానండి. మార్నింగ్ చూసే వాళ్ళకైతే గుడ్ మార్నింగ్, ఆఫ్టర్నూన్ చూసే వాళ్ళకైతే గుడ్ ఆఫ్టర్నూన్, ఈవినింగ్ చూసే వాళ్ళకైతే గుడ్ ఈవినింగ్ అండి. ఇక్కడైతే మనం మన వరంగల్లో జరిగే మేడారం జాతరకి అయితే వెళ్ళామండి. మేము మా ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళాను, పిల్లలతో. ఇక్కడైతే చూస్తున్నాం కదా, మనమైతే మేడారం జాతరకి అయితే స్టార్ట్ అయింది మొదలు ఇక్కడికైతే చేరుకున్నాం. మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ క్రౌడ్ ఉందండి. మేము వెళ్ళింది సండే కదా, సండే హాలిడే అవ్వడంతో ఫుల్ ఆన్ క్రౌడ్ ఉంది. షాప్స్ కూడా చాలా పడ్డాయి. టెంపరీ బస్ స్టాప్లు, ఇంకా బస్ స్టేషన్స్ కోసం మనం స్టే చేయడానికి టెంపరీ రూమ్స్, వాటర్ ఫెసిలిటీస్ ఇవన్నీ చాలా వరకు కంప్లీట్ అయి ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ ఇంకా 1 మంతే ఉంది కదా, కోసం అని అన్నీ రెడీ చేసి పెడుతుంటారు. ఇంకా మళ్ళీ మేమైతే చేరుకున్న తర్వాత మా బస్ని ఒక దగ్గర స్టాప్ చేసి దర్శనానికి వెళ్ళే వాళ్ళు దర్శనానికి వెళ్ళారు. మేమైతే ఇక్కడ పక్కన మ్యూజియం ఉంటుంది, ఖచ్చితంగా జాతర వెళ్ళిన వాళ్ళు దర్శనం అయిపోయిన తర్వాత ఈ మ్యూజియాన్ని అయితే ఖచ్చితంగా వెళ్ళి చూడండి. అక్కడైతే వాళ్ళు వాడిన అన్ని ఆర్నమెంట్స్ కానించి వాళ్ళు వాడిన కత్తులు, వాళ్ళు వాడిన ఇంట్లో ఉండే వస్తువులు, వెపన్స్తో పాటు వాళ్ళు వాడిన జ్యువెలరీ అన్నీ ఉన్నాయి. అక్కడికి వెళ్తే మీకు ఖచ్చితంగా సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించిన విజువల్స్, వాళ్ళు వాడిన క్లాతింగ్స్, వాళ్ళని ఎక్కడి నుండి తీసుకొస్తారు, ఎలా తీసుకొస్తారు అనేవి ఖచ్చితంగా అన్నీ డీటెయిల్గా అర్థమవుతాయి. మీ పిల్లలకి కూడా చెప్పడానికి ఈజీ అవుతుంది. అక్కడ మీరు వెళ్ళిన తర్వాతకి ఒక 10 రూపీస్ టికెట్ తీసుకొని వెళ్ళి విజిట్ చేయండి. ఖచ్చితంగా జాతరకి వెళ్ళి అమ్మవార్లను దర్శనం చేసుకున్న తర్వాత ఇలాంటి చారిత్రాత్మక చరిత్రను మీ పిల్లలకి చెప్పడం కూడా ఇంపార్టెంటేనండి. మీరు వెళ్ళి ఒకసారి విజిట్ చేయండి. ఖచ్చితంగా బాగుంది, నాకైతే భలే నచ్చింది. మీరు ఒకసారి వెళ్ళిన తర్వాత మీరే అంటారు ఖచ్చితంగా ఇది యూస్ఫుల్ వీడియో అని. లోపటైతే ఫొటోస్ తీయడానికి కానీ వీడియోస్ తీయడానికి కానీ అలో లేదండి, అందుకోసమని నేనైతే తీయలేదు. బయట అయితే మనకు ఫోటో సెషన్ కోసమని కొన్ని విజువల్ ఎఫెక్ట్స్ని అయితే పెట్టడం జరిగింది. అక్కడైతే మనం వీడియో తీసుకోవచ్చు, ఎందుకంటే పిక్స్ కూడా తీసుకోవచ్చు. బాగుంది, నాకైతే అది నచ్చింది. అట్మాస్ఫియర్ కానీ అందులో ఉన్న పీస్ఫుల్నెస్ ప్రతి ఒక్కటి డీటెయిల్గా అర్థమయ్యేటట్టు పిక్చర్ విజువలైజేషన్స్ అయితే బాగున్నాయి. మీరు ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. ఖచ్చితంగా ఇది మీకు నచ్చుతుంది. ఎందుకంటే అక్కడ మనం చెప్పనే కంటే పిల్లలకి ఈ మధ్య కార్టూన్స్ అయితే ఎలా చూస్తున్నారో ఇలా విజువల్ ఎఫెక్ట్స్తో చూస్తే దాన్ని బాగా గుర్తుపెట్టుకుంటారు. మన తెలంగాణ చరిత్ర, మన పోరాటం అన్నట్లే ఉంటుంది. అక్కడికి వెళ్తే ఖచ్చితంగా ఏదో ఒక వైబ్ అయితే కంపల్సరీ ఉంటుంది. మీరైతే వెళ్ళండి. అంత మహిమ కలిగిన అమ్మవార్లను దర్శనం చేసుకున్నాక వాళ్ళ చరిత్ర తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంటే. ఇక్కడైతే మా పిల్లలతో మ్యూజియం లోపల చూపించిన తర్వాతకి అక్కడ కొన్ని పిక్స్ తీసుకోవడానికి పెట్టారు. అదైతే భలే సెట్టింగ్ చేశారండి. మన హెడ్ని అందులో పెడితే సేమ్ వాళ్ళ వేషధారణలో ఉన్నట్టే ఉంటుంది. ఇక్కడైతే అమ్మవార్లను అక్కడ మనం డైరెక్ట్గా దర్శనం చేసుకోలేదు, కానీ ఇక్కడైతే అమ్మవార్లకు సంబంధించిన ప్రతిరూపాలు, సమ్మక్క సారలక్కల పేరెంట్స్తో పాటు ఉన్నవి, అక్కడ పుట్టలో నుండి పాము బయటికి రావడం, అది పాము కరిచినప్పుడు అమ్మవార్లు చేసే వైద్యం, వాళ్ళు చేసే గిరిజనుల వైద్యం ఎలా ఉంటుంది అనేది ఖచ్చితంగా చూపించారు. గిరిజనుల మామూలుగా పెళ్ళి మండపం ఎలా ఉంటుందో అంత రియలిస్టిక్గా ఉంది. ఇంకా ఏంటంటే కొంచెం డస్టీగా ఉంది, కానీ అది క్లీన్ చేస్తే మాత్రం అసలు ఎంత రియలిస్టిక్గా ఉందో భలే నచ్చిందండి నాకైతే. మీరు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా విజిట్ చేయండి. అమ్మవార్లను దర్శనం చేసుకున్న తర్వాత ఇలా మ్యూజియానికి తీసుకెళ్ళి పిల్లలకైతే ఒకసారి చూపించండి. ఇక్కడ చూసారా, సమ్మక్క సారక్క వాళ్ళ పేరెంట్స్. ఇక్కడ చూడండి రియలిస్టిక్ ఉయ్యాలతో అది పగిడిద్దరాజు వాళ్ళ సన్ను
ఉయ్యాలలో వేసిన విజువల్స్లా ఉన్నాయి. కానీ ఏదేమైనా కానీ మీరు వెళ్ళి చూడండి. చూసిన తర్వాత మీకే అనిపిస్తుంది మంచి ప్లేస్కి వెళ్ళినట్టు. పార్కులకు అలా ఇలా తిప్పుతాం కదా, అలా కాకుండా ఇలాంటి స్టోరీస్ని చెప్పడం కంటే చూపించడం బాగా అనిపిస్తుంది. నాకైతే మంచిగా అనిపించింది. ఈరోజైతే ఫుల్ హ్యాపీ, నేను సాటిస్ఫై అయ్యాను. మీరు వెళ్ళి చూపించండి. అమ్మవార్ల దర్శనం అయిపోయిన తర్వాత పిల్లలకైతే ఇది చూపించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్కి అయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీరు సమ్మక్క సారక్క జాతరకి వెళ్ళిన తర్వాత ఈ విజువల్స్ చూసిన తర్వాత వాళ్ళ దీవెనలు అయితే కంపల్సరీ ఉంటాయి. ఇక్కడ చూసారా ఎంత బాగుందో. నేను పిక్స్ యాడ్ చేశాను. అమ్మవారిని కుంకుమర్ణిలో తీసుకొచ్చే విజువల్స్ ఇలాంటివి అన్నీ మనకు కళ్ళ కట్టినట్టు ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటివి అయితే షేర్ చేయండి, లైక్ కొట్టండి మా ఛానల్కి.